కూర్చొని చూసుకుంటున్నాడు ఎలా పని చేసుకుంటున్నాడని. గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నా డే స్టార్ట్ చేస్తున్నాను హాట్ వాటర్తో. చాలా రోజుల తర్వాత మళ్ళీ తాగుతున్నాను నేను హనీ వాటర్. ఈ మధ్యలో టైం దొరుకుతుందని హెల్త్ కూడా తేడా కొట్టేసి నేను తాగలేకపోయాను. చూసాను పొగ ఎలా వస్తుందో. తేనె వేస్తాను. ఇది 2 గ్లాసెస్ నా కోసం ఒకటి, మా అన్నయ్య కోసం ఒకటి. చాలా రోజుల నుంచి నేను కూడా తాగట్లేదు, అని మా అన్నయ్య పాపం ఇవ్వట్లేదు నేను. సో ఇప్పుడు ఇద్దరి కోసం కలిపాను. మా అన్నయ్యకి వాడి క్లాసెస్ నడుస్తుంది, తను క్లాస్లో కూర్చుంది. ఈబీఎస్ క్లాస్ అవుతుంది తనకి. సో ఏదో రివిజన్ వర్క్ షీట్ ఏదో రాయిస్తున్నారు. సో ఇది రాస్తుంది కూర్చొని. నేను దానికోసం కొంచెం కలిపి ఇచ్చేస్తే తాగుతుంది అది. మనకి మళ్ళీ వైజాగ్లో వర్షం పడుతుంది. ఎటు పెద్ద వర్షం తెలుసా? అలా పడుతుంది. ఎస్, చినుకులు పడుతుంది. పొద్దు నుంచి అలాగే పడుతుంది. ఇంత వర్షం దాంతో గుమాయింపు ఎక్కువ పెరిగిపోతుంది తప్పితే ఏమీ ఉపయోగం మనకేం ఉండదు. వర్షం పడుతుంది ఎలాగంటే మనం కనీసం ఒక 1 hour నించుంటే కూడా తడుస్తామో లేదా గ్యారంటీ లేదు, అలా వర్షం పడుతుంది. సో గ్యారంటీ లేదా అంత చక్కగా వర్షం పడుతుంది. ఏమైంది క్లాస్? డౌట్ ఏముంది? The Marina Trench is located as Dash Ocean. I'm not going to tell you the answer. నీకు ఎంత వచ్చు అంతవరకు రా, మేడం డిస్కషన్ చేస్తారు. సో గో. ఆన్సర్స్ కోసం రాకు, నేను చెప్పను నీకు. గో. అయితే నేను ఆ 9th one లీవ్ చేసేస్తాను. చెయ్యి. నీకు ఎంతవరకు వచ్చు అంత ఆన్సర్ అడగడానికి వచ్చింది. డౌట్ అనేసి డౌట్ అంతా. సియా కలపడం అయిపోయింది. చాలా వేడిగా ఉంది, వేడి ఎక్కువ చేస్తుంది నేను నీళ్ళు. ఓకే, ఇప్పుడు కాస్త తీసుకొని ఫ్యాన్ కింద పెట్టేస్తే చల్లారిపోతుంది. చలో, వెల్కమ్ బ్యాక్ టు మమన్ మన పైన విష్ణవ్యూస్. చాలా హ్యాపీగా చాలా బాగున్నాను, నేను కూడా చాలా బాగున్నాను. మా ఇద్దరు కోతులతో చాలా ఎక్కువ బాగున్నాను. చక్కగా ఆడుకుంటున్నారు వాళ్ళు. జస్ట్ మా ఆయనకి ఎప్పుడు ఒక 7 minutes బ్రేక్ ఇచ్చారు. ఈవీఎస్ క్లాస్ అయిపోయింది అండ్ సెకండ్ క్లాస్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ కోసం ఒక 7 minutes బ్రేక్ ఉంది. సో బ్రేక్లో ఇద్దరు ఆడుకుంటున్నారు, పండుగ చేసుకుంటున్నారు. మా హనీ వాటర్ తాగడం అయిపోయింది. ఇప్పుడు టీ తాగుదాం. ఇంకా 10:30 అయిపోయిందండి. ఇంకా టీ తాగలేదు, టీ తాగుతాము. నేను ఇంకా ఎడిటింగ్ చేయాలి, నా వీడియో అప్లోడ్ చేయాలి. నేను ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను, వీడియో పెట్టాలి అని. సో ఎడిటింగ్ చేస్తున్నాను. మా అన్నయ్యకి క్లాస్ కూడా అయిపోయింది ఇంగ్లీష్. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ ఏమో హిందీ. సో మేడం గారు ఇప్పుడు కాసేపు కోసం మళ్ళీ తిరగడం స్టార్ట్ చేస్తారు. నీకైనా తినాలంటే తిను, టైం ఉంది, ఒక 5 minutes టైం ఉంది. అప్పుడు నేను ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ కోసం పెట్టేస్తాను. సో దాని తర్వాత మిగతా పని చేసుకోవచ్చు. నేను మొన్న మహాదేవ్ యాక్సెసరీస్కి వెళ్ళాను కదా, అక్కడ నుంచి స్టాండ్ కూడా తీసుకున్నాను. ఈ మొబైల్ స్టాండ్ ఒకటి చాలా యూజ్గా ఉంటుంది నాకు, నాగికి ఇంకా మాన్యాకి. సో ఇదేమో రీఅడ్జస్టబుల్ కూడా, కిందకి వెళ్తుంది పైకి వస్తుంది. నేను 1 హ్యాండ్తో చూపించలేకపోతున్నాను. అండ్ ఇది అడ్జస్టబుల్ కూడా, పైకి కూడా ఎక్స్టెన్షన్ ఉంది దీనికి. ఇది కదా పైకి వస్తుంది. అది మళ్ళీ ఒకసారి తీసి చూపించవా? ఒకటి పైకి వెళ్ళింది అలాగా. అండ్ ఇది పైకి లేస్తుంది కొంచెం. ఇక్కడ పట్టుకొని చెయ్యి, కిందకి దింపు చాలు. ఇప్పుడు లోపలికి పెట్టు, అంతే. అలాగ వస్తుంది. ఇది పైకి ఎత్తి. ఇప్పుడు ఇది పట్టుకొని పైకి ఎత్తే ఎక్కడ అవుతుంది మాన్య? ఇక్కడ పట్టుకొని పైకి ఎత్తాలి నువ్వు. పైకి ఎత్తు. ఇప్పుడు చూడండి పైకి వచ్చింది అలాగా. సో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకి. హార్డ్వేర్ యాక్సెసరీస్లో మీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. సో ఒకసారి డెఫినెట్గా వెళ్ళండి, రీజనబుల్ ప్రైస్లో వస్తాయి. అండ్ క్వాలిటీ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ప్రోడక్ట్ బాగాలేదంటే వాళ్ళు వెంటనే తీసుకొని మళ్ళీ మీకు ఎక్స్చేంజ్ కూడా చేస్తారు. వాళ్ళు నిజాయితీగా ఉంటారు. సో డెఫినెట్గా ఒకసారి వైజాగ్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి యాక్సెసరీస్ కోసం అని. సూపర్ డూపర్గా ఉంటుంది వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ. ఇది పూర్తిగా ఫోల్డబుల్ కూడా, పూర్తి బంద్ అయిపోతుంది. చూడండి, పాకెట్ ఫోల్డబుల్. మీకు కావాలంటే ఇలా పట్టుకొని వెళ్ళగలుగుతారు. అండ్ ఇంకొక కవర్ కూడా ఇచ్చాడు. కవర్ ఇవ్వండి, దీని కవర్ ఇక్కడ పెట్టాను నేను. ఈ కవర్లోనే ఇలా స్టాండ్ చూసారు ఎలాగ వచ్చింది. సో ఈ కవర్లో పెట్టేసి మళ్ళీ మనకు కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇట్స్ రియలీ వర్త్ అండి. నాకు 150 తీసుకున్నారు. ఇది 150కి చాలా బాగుందండి, సూపర్గాను. ఏముంది మనకి ఎంతసేపు కావాలి వాడి. దీని కలర్స్ కూడా వైట్ అండ్ బ్లాక్ ఉంది. సో సూపర్.
చాలా బాగుంది ఇది. నేను ఆ రోజు తర్వాత తీసుకుని కాబట్టి మీకు చూపించలేకపోయాను. పౌచ్ అవన్నీ చూపించాను కానీ కవర్స్ అవన్నీ, కానీ చూపించాను తర్వాత ఇది అనుకున్నాను. సో ఈరోజు చూపిస్తున్నాను. వాడాను కాబట్టి సడన్గా గుర్తొచ్చింది మీకు చూపించడానికి. సో నేను చెప్పినట్టుగా డెఫినెట్గా ఒకసారి మహాదేవ్ యాక్సెస్కి వెళ్ళండి. నేను వేరే దానికి వెళ్ళొద్దని చెప్పట్లేదు, వేరే వాళ్ళకి కూడా వెళ్ళండి. కానీ నేను ఇక్కడ ఎందుకంటున్నా అంటే దే ఆర్ రియలీ రిలయబుల్ అండి. వాళ్ళు ఒకసారి అమ్మేసిన తర్వాత మేము మళ్ళీ వెళ్ళి అయ్యో మీరు ఇది పాడైపోయింది మేము తీసుకోము అని చెప్పరు. బాగాలేదు అంటే డెఫినెట్గా తీసుకొని మళ్ళీ మీ సామాన్ అక్కడ తీసుకోండి. మీ దగ్గర నుంచి తీసుకున్నామండి ఇది బాగాలేదు మాకు వెళ్ళిపోయిందంటే ఇట్స్ ఓకే రండి మాకు ఇచ్చేయండి, మేము మళ్ళీ మీరు తీసుకోండి, మేము షాప్ పంపించేస్తాము మళ్ళీ ఇవ్వడానికి కంపెనీకి అని అంటారు. సో డెఫినెట్గా ట్రై చేయండి. రీజనబుల్ రేట్, నమ్మండి నాకు, రీజనబుల్ రేట్, ఎక్కువే కాదు. అఫ్కోర్స్ కరోనా వల్ల అందరూ పెంచేసారు రేట్స్, వాళ్ళ తప్పు కాదు, ఎవరి తప్పు కాదు. కరోనా వల్ల అన్నీ పెరిగిపోయింది. అదే డాబా గార్డెన్స్లోనే ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సెల్ పాయింట్ అని ఒక షాప్ ఉంది. సెల్ పాయింట్ ఆపోజిట్లోనే ఒక లేన్ వస్తుంది. ఆ లేన్లో టైటన్ షోరూమ్ ఉంటుంది అండ్ కొన్ని మొబైల్ షాప్స్ ఉంటాయి. దాని లోపల లేన్లోనే ఉంటుంది ఇది మహాదేవ్ యాక్సెస్. ఎవరికైనా అడగండి వాళ్ళు చెప్పేస్తారు. తిన్నంగా వెళ్ళిపోతే లోపలికి ఉంటుంది. వాళ్ళ 2 షాపులు ఉంటాయి. ఒక షాప్ పాతది మేము తెచ్చాము, ఇంకో కొత్తది పెట్టారు. ఆ కొత్త దానిలో కూడా పెద్ద పెద్ద బ్లూటూత్ స్పీకర్లు, తర్వాత చిన్న బ్లూటూత్ వైర్లెస్, ఇప్పుడు అలెక్సా కొత్తగా వచ్చాయి కదా అవన్నీ ఉన్నాయి. హ్యాండ్స్ ఫ్రీ హెడ్సెట్స్ అన్నీ ఉన్నాయి. లేదు అంటే కూడా మీరు ఆర్డర్ చెప్పండి వాళ్ళు తీసుకొని వచ్చేస్తారు, అలా ఉంది వాళ్ళ దగ్గర. సో నిజంగా మీకు ఏమైనా అవసరం ఉందంటే వాళ్ళ దగ్గర ఒక్కసారి మీరు విజిట్ చేయండి, ట్రై చేయండి. మనకి నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు హిందీ. ఇప్పుడు అన్ని రివిజన్స్ అవుతున్నాయి ఎందుకంటే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కదా, సో రివిజన్ చేయిస్తున్నారు. నేను ఇది చేస్తాను కూర్చొని మా అన్నయ్య కోసం క్వశ్చన్స్ రాస్తున్నాను, తర్వాత మా అన్నయ్య దీని ఆన్సర్స్ రాస్తుంది కూర్చొని. సో ఇలాగే నేను ఎప్పుడు మా అన్నయ్యకి ప్రాక్టీస్ చేయిస్తాను, క్వశ్చన్స్ రాసిస్తాను అండ్ దెన్ మా అన్నయ్య కూర్చొని దానికి ఆన్సర్స్ రాస్తూనే ఉంటుంది. ఆల్రెడీ దాని చేత కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ రాయించాను చూడండి. ఇలాగా ఇది మ్యాథ్స్తో ఫాలోయింగ్ చేయించాను. సో ఎగ్జామ్ కోసం ఇలాగే ప్రాక్టీస్ చేయిస్తాను. నేను క్వశ్చన్ రాస్తాను కానీ ఇవ్వండి ఆన్సర్స్ రాస్తుంది పెన్సిల్తో. సో పిల్లలకి ఎప్పుడు ఇలాగే ప్రాక్టీస్ చేయించాలి. ఇలాగైతే మా వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుంది. మనం స్పెల్లింగ్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుంటారు. మళ్ళీ ఇంకొకసారి స్పెల్లింగ్స్ రిపీట్ చేయాల్సిన అవసరం ఉండదు, 2 పనులు ఒకసారి అయిపోతుంది వాళ్ళకి. సో నేను నా పద్ధతి ప్రకారంగా నేను ఇలాగే వాళ్ళకి దానికి ప్రాక్టీస్ చేయిస్తాను. డిక్టేషన్ కూడా ఒకసారి అడిగేశాను, సో అయిపోయింది. అండ్ ఇలా మిగతా క్వశ్చన్స్ రాసేసి ఇదేమో ఈవీఎస్ క్వశ్చన్స్ రాస్తున్నాను. దాని తర్వాత మిగతా హిందీ ఉంది, ఇంకా ఇంగ్లీష్ ఉంది, మ్యాథ్స్ ఉంది, అది నెమ్మదిగా అన్ని రాస్తాను. మళ్ళీ ఇక్కడ కూర్చొని చూసుకుంటున్నాడు. అక్కడ నాకు పైప్ వర్క్ అవుతుంది కదా, 24 hours మున్సిపల్ నీళ్ళు ఇస్తారని పైప్ వర్క్ వస్తుంది. సో మాన్యు ఇక్కడ కూర్చొని చూసుకుంటున్నాడు ఎలా పని చేసుకుంటున్నానని. మన్యు కామోటీకి వచ్చి మాన్యు ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ కొత్తగా 24 hours మున్సిపల్ వాటర్ పైప్ పెట్టేశారు. ఇప్పుడు కనెక్షన్ ఇంకా ఇవ్వలేదు, జస్ట్ పెట్టి వెళ్ళారు. ఇదేమో మీటర్ ఉంది లోపల. సో ఎంత వాడతావు దాని తగ్గట్టుగానే మనకి మీటర్ వస్తుంది, డబ్బులు దాని తగ్గట్టుగానే కట్టాలి. సో ఇప్పుడు చూసుకొని నీళ్ళు వాడుకోవాలి. మనకి ఇప్పుడు లాస్ట్ క్లాస్ నడుస్తుంది మ్యాథ్స్. మనకి ఇప్పుడు క్లాస్ అయిపోయింది, డన్ విత్ ఆల్ ది క్లాసెస్. 120 అయిపోయింది. అండ్ మనీ ఇంకా మనీ ఇద్దరు వాడు ఫోన్తో ఆడుకుంటున్నారు. వాడిని పడ్డాడు. మాన్యుకి ఫోన్ కవర్ పాతది మాన్యది ఇచ్చేసాము, దాంతో హలో హలో చేసుకుంటూ ఆడుకుంటున్నాడు. అండ్ మాన్య దాన్ని బ్యాక్ చేస్తూ ఆడుకుంటుంది. మా వంశీ గారిని చూడండి ఏం చేశాడు. దూకుతున్నాడు ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, బిల్డింగ్ నుంచి. దగ్గర ఇల్లుంటే ఇదే దూకుడు అన్ని. ఇక్కడ చూడండి పక్కింటి వాళ్ళ ఇంట్లో కూడా పెట్టారు ట్యాప్ కనెక్షన్, మున్సిపాలిటీ కనెక్షన్ ఇచ్చారు అక్కడ వాళ్ళది కూడా అండ్ ముందుకు కూడా. సో బేసికలీ అందరి ఇంటి ముందు వాళ్ళు పెట్టి వెళ్ళారు, ఇలాగా కనెక్షన్ ఇచ్చి వెళ్ళారు మున్సిపాలిటీకి. 24 hours మున్సిపల్ వాటర్కి మీటర్ ఎట్టి వెళ్ళారు. తర్వాత మళ్ళీ వాటర్ కనెక్షన్ మళ్ళీ అది ఎప్పుడు వస్తుందో మరి తెలీదు, దానికి మళ్ళీ టైం ఉంది. మేఘాలు చూడండి చక్కగా, మబ్బులు మేఘాలు, వాసం గ్రీనీగా ఉంది. అటువైపు మౌంటైన్స్ అన్ని, కొండలు అన్నాయి, చక్కటి
వాతావరణం ఇచ్చింది సాయంత్రం. ఇప్పుడు 6:15 అయిపోయింది, బట్ స్టిల్ వెదర్ ఈజ్ వెరీ నైస్. చాలా బాగుంది వెదర్, చుట్టుపక్కల అంతా గాలి వేస్తుంది, చాలా బాగుంది వెదర్, చల్ల చల్లగా ఉంది. పిల్లలు చూడండి సైక్లింగ్ చేసుకుంటున్నారు. ఉండు ఎవరు పక్కన అంకల్ లాంటి వాళ్ళు ఫోన్ మర్చిపోయారు. అందుకోసం వంశీ ఆ ఫోన్ నా గట్టు మీద వదిలేసి వెళ్ళిపోయారు, షాపింగ్కి వెళ్ళిపోయారు బయటికి. సో వంశీ ఫోన్ చూసిన తర్వాత వెంటనే దూకి వెళ్ళాడు కూడా, ఏంటో ఫోన్ ఉందని. ఆడు వెతుకుతున్నాడు ఎవరికైనా ఇవ్వడానికి, కానీ వాళ్ళు ఎవరూ లేరు అక్కడ. కాబట్టి వాడు ఈ లోపల మళ్ళీ రాగానే చూసాడు వాళ్ళు వస్తున్నారని, మళ్ళీ కింద నుంచి వెళ్ళి వాళ్ళకి ఇచ్చి వచ్చారు. అందుకోసం ఇటు అటు గోడ నుంచి ఇటు అటు అవుతున్నాడు. అప్పటికి ఏమైంది ఆడికి అని చూసేసరికి ఆంటీ ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయారు. ఫోన్లు మంచిది పాపం. ఫోన్ ఈ టైంలో ఈ కాలంలో ఎలాగ ఉందంటే, మనం ఫోన్ ఎవరైనా మర్చిపోయాము అంటే అండ్ మిస్ అయిపోయిందంటే మనది ఇంకా అంతే. మనకి ఫోన్ నంబర్స్ గుర్తుండవు. ఫోన్ అసలు ఏవి అయినా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి ఫోన్ మిస్ అయిందా మన చేతి నుంచి మళ్ళీ సిమ్ పెట్టి అవన్నీ చేసే చాలా కష్టం. సో ఫోన్ మిస్ అవ్వాలంటే ఎంత బాధో అవన్నీ చాలా తెలుస్తుంది అందుకే. సో ఫోన్ దొరికింది వాళ్ళకి, బాగుంది, మంచిది. వంశీకి థ్యాంక్స్ చెప్పాలి, చాలా మంచి పని చేశాడు. అసలు చూశాడు, నీకు వేరే ఎవరైనా వచ్చి ఉంటే పాపం ఎత్తిసిపోయేవాడు. సో థ్యాంక్స్ టు వంశీ, పాపం చూశాడు అండ్ తీసుకుని వాడి దగ్గర ఉంచాడు అని. నేను ఇంకా అక్క ఇప్పుడు మేడెక్కాము, 8 అయిపోయింది. సో కాసేపు గాలి అయితే సూపర్గా వేస్తుంది, బాగుంది, చాలా బాగుంది. సాయంత్రం కూడా గాలి వేస్తుంది అండ్ ఇప్పుడు కూడా గాలి వేస్తుంది. సో చల్లగా ఉంది, బాగుంది. అక్కడ బట్టలు అన్నీ తీస్తుంది, బట్టలు తీసుకుని వెళ్ళిపోతావా? ఓకే, సో అది కూడా బట్టలు తీసుకుని వెళ్ళిపోతుంది. మా వాడు కొన్ని బట్టలు తీసుకుని వెళ్ళారు, ఇంకా బట్టలు ఉన్నాయి కొన్ని. సో అవి వాడు మళ్ళీ వచ్చి తీసుకుంటారు, ఏం చేసుకుంటారు నాకు తెలియదు అవన్నీ. నేనైతే ప్రస్తుతాన్ని తీసుకుని వెళ్ళను. సో ఎనీవేస్ ఇప్పుడు మేము కాసేపు ఎంజాయ్ చేసుకుంటాము మా సోదులతో, మా మాటలతోని. సో నేను ఇవాళ వీడియో ఎక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో నచ్చుంటే ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ మర్చిపోకుండా కొట్టండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి నా వీడియోస్ని షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, ప్రెసెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఆఫ్ కోర్స్ ఎంజాయ్ చేయగలుగుతారు. సో మళ్ళీ కలుద్దాం ఇంకొక రోజు కొత్త తప్పు దాకా. Stay home and stay safe. Love you to all my lovely viewers. Thank you so much. You're the color of my blood. Bye-bye. You're the cure. You're the pain. You're the only thing I want.